కళలు రావటానికి కారణం ఏమిటి? కళలు కూడా అందులో చెడు కళలు, మంచి కళలు అని ఏమైనా ఉంటాయా? కళలు రావటానికి కారణమేమిటో ఆత్రేయ మహర్షి స్వప్న శాస్త్రంలో ఆత్రేయ సంహితలో స్పష్టంగా తెలియజేశాడు. నీ శరీరంలో ఉన్నటువంటి 3 దోషాలు కఫ పిత్త వాతములు అని చెప్పబడతాయి. ఈ దోషములను అనుసరించి కఫ దోషం ఉంటే ఒక రకమైన కళలు వస్తాయి, పిత్త దోషం ఉంటే ఒక రకమైన కళలు వస్తాయి, వాత దోషం ఉంటే ఒక రకమైన కళలు వస్తాయి. అందుకే వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ కళలను తెలుసుకొని తదనుగుణమైనటువంటి దోషం ఏమిటో గుర్తించి నీకు వైద్యం చేస్తూ ఉండటం, ఆత్రేయ సంహితను అనుసరించి వైద్యం చేసేటువంటి ఆయుర్వేద వైద్యుల దగ్గర కనబడుతూ ఉంటుంది. అలానే కాకుండా బాల్యంలో వచ్చే కళలన్నీ గత జన్మ జ్ఞాపకాలు, వృద్ధాప్యంలో వచ్చే కళలన్నీ రాబోయే జన్మకు సంకేతాలు. ఇహ మధ్య వయస్సులో ఉండి కళలు కనేవాడికి వాళ్ళ కళల యొక్క స్వరూపమే కళలలో కనపడుతూ ఉంటుంది. అంటే వాళ్ళు చేద్దాం అనుకున్న పనులన్నీ వాళ్లకు కళల రూపంలో ప్రదర్శితమవుతూ ఉంటాయి. అయితే కొన్ని కళలు రాబోయే సత్యాలను తెలియజేస్తాయి. శుద్ధోదన మహారాజు భార్య మాయాదేవి, ఆమె సిద్ధార్థుడికి జన్మనిద్దామనేటువంటి సమయంలో ఆమెకు 6 దంతాలతో ఉన్నటువంటి ఏనుగు, తెల్లటి ఏనుగు దర్శనమిచ్చిందిట. ఇది చాలా శుభసూచకం. అలానే సీతాదేవి అశోకవనంలో ఉన్నప్పుడు సీతాదేవి జాడ తెలుసుకోవటం కోసం అశోకవనంలో ప్రవేశించిన హనుమంతుడిని కోతిగా గమనించి, నేను కలగంటున్నానా, కలలో కనుక కోతి కనపడితే అశుభమని చెబుతారే, నాకు ఇంక ఏ అశుభం రాబోతోందో అని బాధపడుతుంది. త్రిజట కూడా తన స్వప్న వృత్తాంతాన్ని తెలియజేస్తూ, స్వప్నేచ అద్య మయా దృష్ట సీత శ్వేతాంబరావృత రామేణ సంగత సీత భాస్కరేణ యథా ప్రభా అని, కలలో నాకు పర్వతం మీద రాముడితో ఆసీనురాలై ఉన్నటువంటి సీతమ్మ దర్శనమిచ్చింది. ఇది చాలా శుభసూచకము. తొందరలో సీతమ్మకు రావణుని చెర నుంచి విముక్తి కలగబోతోంది అంటూ స్వప్నము యొక్క ఆంతర్యాన్ని వివరిస్తుంది. త్రిజటా స్వప్నం అనేది సుందరకాండలో ఒక అద్భుతమైన తత్వశాస్త్రంగా చెబుతూ ఉంటారు. ఇలా నీవు రోజు చేసే పనులే కళల రూపంలో నీకు దర్శనమిస్తాయని నేటి తత్వశాస్త్రం చెప్పినా, వచ్చే కళలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చెప్పగలిగినటువంటి విజ్ఞానం మాత్రం భారతీయుడి దగ్గరే ఉన్నది. అది ఆత్రేయ సంహితలో మనకు అందుతున్న అద్భుతమైన విజ్ఞానం. ఋషుల మాటలను కనుక మనం అర్థం చేసుకోగలిగితే అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకోవచ్చు అన్న సత్యాన్ని ఈ దృష్టాంతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.